నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ప్రభాస్ ఫ్యాన్స్ ను ది రాజా సాబ్ బాగా డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ డార్లింగ్ ఇమేజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటివి తెరపైకి రానున్నాయి. వీటిలో ఫౌజీ, స్పిరిట్ ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే కల్కి 2 కూడా మొదలు కానుంది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తెలిపారు. కల్కి 2898 ఏడీకి కొనసాగింపుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారు. కల్కి 2 గురించి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ, కల్కి 2 నా కెరీర్లోనే టాప్ సినిమాగా ఉండబోతోందన్నారు. ఈ మూవీ కోసం తాను అందించబోయే మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం మా టీం చాలా కష్టపడుతోందని, కల్కి 2898 ఏడీ మా అందరికీ ఒక మెగా లెర్నింగ్ అని చెప్పారు. తాము ఇప్పటికే కల్కి పార్ట్ 2 కోసం పనిచేయడం ప్రారంభించామన్నారు. ఇక ఈ మూవీలో పాల్గొనే యాక్టర్స్ డేట్స్ అడ్జస్ట్ అయిన తర్వాత షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. సంతోష్ నారాయణన్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలను గణనీయంగా పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ పైనే ఉంది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ మార్చి తర్వాత కల్కి 2 సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇందులో భైరవ్గా, కర్ణగా 2 పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.